seems to be a little, but at the end it will flourish. Flourish అన్నమాట 50 అంతస్తు కానీ 100 కాదు, అది ఎక్కువ కోటి అంటే కోటి పోతుంది. దీంట్లో ఏంటంటే నాకు చాలా భాగ్యవంతుడు నేను, ఎందుకంటే మొదటి యానివర్సరీకి వచ్చినామంటే మేము గర్వంగా చెప్పుకోవచ్చు. సిల్వర్ జూబ్లీకి వచ్చినప్పుడు ఆనాడు అప్పుడు మేము మొదటిసారి ఈ గల్లీలో ఇంత పెద్ద హాల్లోనే ఉన్నాము. పెద్ద దేవదాసుడు మన దేవుడి గారు ఉన్నారు, మీరందరూ ఉన్నారు అని గర్వంగా చెప్పుకోవచ్చు. దేవుడి చిత్తం అయితే ఇంకా 50 సంవత్సరం వచ్చినాక అప్పుడు కూడా మనం చెప్పుకోవచ్చు. కానీ ప్రతి సంవత్సరం కూడా ఒక యానివర్సరీగా ఆ చిన్న పిల్లలు పెరగడం. నిజంగా చెప్పాలంటే ఐశ్వర్ గారి గురించి, ఆయన మార్కెటింగ్కి వచ్చాడు మా కూర్చోపడి చర్చ్. ఆయన చూసినాను, కార్పొరేట్ హెడ్, హోటల్ మేనేజ్మెంట్. నేను కూడా ఇంజనీరింగ్ చదువుకున్నాను. నా భార్య ఇక్కడ ఉంది, ఆమె తెలుగు, నేను తమిళ. యాక్చువల్లీ నాది 4 సంఘాలు ఉంది, ఒక హిందీ, 3 తెలుగు. హైదరాబాద్ ఇక్కడ కూర్చోబెట్టి చర్చిలో 100 లేడీస్ ఉన్నారు. టైలరింగ్ ఇన్స్టిట్యూట్ పెట్టుకున్నాను, అంటే పిల్లలకు యూనిఫామ్ పెట్టడము, మళ్ళీ సాయంకాల సమయంలో సేవ చేయడము, మళ్ళీ పార్ట్ టైం చేస్తున్నాను. అయితే ఒకసారి ఆయన వచ్చినప్పుడు మళ్ళీ ఆయన హోటల్కి వచ్చినాము. ఆయనలో ఉన్న ఒక ఆసక్తి ఎప్పుడు కూడా దేవుడు వాక్యం గురించి మాట్లాడటం. సడన్గా రిజైన్ చేస్తున్నానని చెప్పి సడన్గా చర్చి స్టార్ట్ చేస్తున్నానప్పుడు మేము తప్పిపోయినాం. ప్రభు ఏంటి ఇది, 25 సంవత్సరం చేస్తున్నాం, మేము పార్టీ ఇన్వెస్ట్ చేస్తున్నాం, 4 సంఘం ప్రకటిస్తున్నాం, అది కడుతున్నది, ఇటు పోతున్నాం అటు పోతున్నాం. కానీ ఒక తీర్మానం తీసుకున్నానికి అది మంచి స్థానంలో ఉన్నప్పుడు, డిగ్నిఫైడ్, వెల్ సెటిల్డ్, సాలరీస్, ఇలాంటి ఒక తీర్మానం తీసుకోవటం అన్నది ఏంటి నేను గుర్తించుకున్నాను. ఫ్రాన్స్ కంపెనీ నేను వర్క్ చేస్తున్నప్పుడు కూర్చోబెట్టి చర్చికి వెళ్ళినప్పుడు మా బిషప్ గారు చూసి, నా భార్య ఒక టీచర్ కొడుకు అక్కడ పేరుని, అయ్యా జాబ్ కావాలి ఇవ్వాలి, మీరు ఇంటికి రండి. ఇంటికి పోగానే ఆమె వదిలేయి, ఫస్ట్ యూ కమ్ అండ్ జాయిన్ అవర్ డ్యూటీ. లేదు సార్, ఐ వెల్ సెటిల్, మంచిగా ఉన్నాను, మంచి జీతం వస్తుంది, ఫ్రాన్స్ కంపెనీ లాజిస్టిక్స్, ఇంటర్నేషనల్ లాజిస్టిక్స్, నాకు ప్రాబ్లం లేదు, నా భార్య చిన్న జాబ్, నో మీరు రండి. ప్రార్థన చేసినప్పుడు ప్రభు అన్నాడు, ఇది నా పిలుపు, ఇంతవరకు ఉన్నావు 25 సంవత్సరం కాలుపెట్టి కానీ వచ్చేయక నేను జాయిన్ అయినాక బైబిల్ డిస్ట్రిబ్యూషన్స్, చర్చ్ ప్లాంటేషన్, స్కూల్ కన్స్ట్రక్షన్స్, టైలరింగ్, విధవరాలు వీధవాళ్ళు వీరికి ఉద్యోగం చేయటం, గొప్ప సమాజ సేవ, కమ్యూనిటీ సర్వీస్తో పాటు సేవలు చేయడం ఇచ్చారు.